హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మమ్మీ డాడీతో పాటు పొలంకి వచ్చాను. సో లెట్స్ ఎక్స్ప్లోర్ పొలం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇదంతా సొప్ప అన్నమాట. ఆవులు, బర్రెలు ఇవన్నీ మేపడానికి అన్నమాట. ఇదంతా వాటి ఫుడ్. సో ఫస్ట్ జొన్నలు తెచ్చి అలుకుతారు, అవి పెద్దగా అవుతాయి అన్నమాట. సో దీనికంటే ఇంకా పెద్దగా అవుతాయి, కానీ అప్పటి వరకు ఉంచొద్దు. ఇంత ఉన్నప్పుడే పెట్టేసేయాలన్నమాట. అట్లా పెడితే మంచిది కాదు, పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో నేను మీకు చూపిస్తా పదండి. ఇది కొడవలి. సో ఇట్లా లైన్గా ఉంటాయి, కింద ఎడ్జ్ ఉంటుంది అనమాట ఒకటి. ఆ ఎడ్జ్ వదిలేసి పైనుంచి కట్ చేస్తూ రావాలి. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే సొప్ప కూడా చాలా షార్ప్ ఉంటుంది. ఎట్లా అంటే మన హ్యాండ్స్ కూడా కట్ అవుతాయి. సో వాటిని ఒక పాయింట్లో మంచి గ్రిప్ చూసి పట్టుకొని కట్ చేయాలి. ఓన్ ఫార్మింగ్ వాళ్ళ దగ్గర అయితే మిషన్స్ ఉంటాయి ఇట్లా సొప్ప కట్ చేయడానికి, దాన్ని చిన్నగా చేయడానికి. అది చాలా ఈజీ ప్రాసెస్. అంతా కట్ చేసిన తర్వాత తీసుకెళ్ళి వాటికి పెట్టడమే. చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇంకా మనం కైట్స్కి మాంజా ఉంటుంది కదా, అది కట్ అయితే ఎంత డీప్గా కట్ అవుతుంది, ఈ సొప్ప వల్ల కూడా అంత కట్ అవుతుంది అనమాట. ఇక్కడ మమ్మీ సొప్ప కట్ చేస్తుంది. అంటే డైలీ వస్తారు కదా మమ్మీ డాడీ ఇద్దరు. డాడీ పని డాడీకి ఉంటుంది, మమ్మీ పని మమ్మీకి ఉంటుంది. రోజు ఒక 2 మోపుల సొప్ప కట్ చేస్తారు. ఈ ప్లేస్లో సరిగా నడవడానికి కూడా రాదు, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా ఎడ్జెస్ వదిలేసి కట్ చేయాలి అని. అది ఎడ్జ్ అనేది తినేది కాదనమాట. సో ఆ ఎడ్జెస్ అట్లా వదిలేయడం వల్ల దానికి మళ్ళీ పెరుగుతుంది అనుకుంటా మేబీ. సో కానీ అవైతే షార్ప్గా ఉంటాయి, నడవడానికి రాదు. ఆ గ్యాప్స్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఫార్మింగ్ అంటే చాలా ఈజీ ఏముంది అని అంటుంటారు, బట్ ఫార్మింగ్ అయితే చాలా కష్టం, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. సో ఇక్కడ ఇంకొక సైడ్ మమ్మీ సొప్ప కోస్తుంటే, అక్కడ సైడ్ డాడీ మోటార్ ఆన్ చేసి కూర్చున్నాడు. ఇంకొక సైడ్ ఆవులు మేస్తున్నాయి అన్నమాట. సో ఇటు అటు ర్యాండమ్గా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేసిందంతా మనం తీసుకెళ్ళి ఆవులకు పెట్టడమే. ఇది మన చిన్న కోడే, చాలా బాగుంది కదా క్యూట్గా. ఆవులు ఎట్లా అంటే చాలా ఇన్నోసెంట్ క్రియేచర్స్, మన ఫ్యామిలీ లాగా బాండ్, ఎమోషన్ అట్లా ఉండిపోతుంది. సో మా మమ్మీకి చాలా అలవాటు. ఆవులు కూడా మా మమ్మీ వెళ్ళినప్పుడు, మా డాడీ వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఆ ఫేస్లో తెలిసిపోతుంటుంది. కొత్త వాళ్ళు వెళ్ళినప్పుడు అరుస్తూ ఉంటాయి, భయపడతాయి, కామ్గా ఉంటాయి. నేను అసలు వెళ్ళాను కదా, నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇట్లా చూస్తాయి, బాగా అబ్జర్వ్ చేస్తాయి. ఒక 2-3 టైమ్స్ నేను వెళ్ళిన, 4th టైం 5th టైంకి అట్లా గుర్తుపడుతున్నాయి. ఈ చిన్నదాన్ని చూడడం అయితే ఇదే ఫస్ట్. అయితే ఇది రీసెంట్గానే గడ్డి తినడం స్టార్ట్ చేసింది. నేను పర్సనల్గా చాలామందిని చూశాను, విలేజ్లో ఉండే వాళ్ళని, పొలంలో పనిచేసే వాళ్ళని చాలా చులకనగా చూస్తుంటారు. లైక్ వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ. బట్ వెన్ ఎవర్ యూ హ్యావ్ సమ్ టైం, మీకు కొద్దిగా టైం ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళండి, వ్యవసాయం గురించి తెలుసుకోండి, చాలా బాగుంటుంది. వ్యవసాయంలో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ మమ్మీ డాడీ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు, సో నేను అందుకే ఎక్కువ షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. బాయ్.